I'm John Carter in Moscow, in Havana, Cuba, now in Kiev, the capital of Ukraine. I'm John Carter in Petra, right here in communist China, reporting from India. Hi, I'm John Carter in the Solomon Islands. I'm John Carter in Soweto, from El Salvador. I'm John Carter in Sydney, Australia. Now, here's John Carter with today's message. హలో స్నేహితులారా, నేను జాన్ కార్టర్ని. జాన్ కార్టర్ రిపోర్ట్ నుండి ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి ఆహ్వానం. జీవితంలో ఒక్కసారి చూడదగ్గ కార్యక్రమం ఇది. మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కోవిడ్-19 కరోనా వైరస్ గురించి. అధ్యక్షుడు ట్రంప్ గారు ఇది చైనా వైరస్ అని చెప్పాడు. అందులో కొంత వాస్తవం కూడా ఉందండి. ఎందుకంటే అది వుహాన్ నుండి వచ్చింది. ఇది జంతువుల నుండి మనుషులలోకి సంక్రమించింది. అది అమెరికాకు పాకింది, ప్రపంచానికి పాకింది. అనేక వందల మందికి, వేలాది మందికి వ్యాపిస్తూ వేలాది మంది చనిపోతున్నారు. ఈ యొక్క ప్రధానమైన అంశంలోకి వెళ్లే ముందు మీ కొరకు ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. మీ కొరకు ప్రార్థిస్తాను, మీ ప్రియులైన వారందరి కొరకు ప్రార్థిస్తాను. ప్రియులారా, ముందే చెప్పాను, ప్రధానంగా డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు నాకెంతో భారం ఉంది. వారు వైద్యపరంగా ముందు వరుసలో ఉన్నారు. చాలా ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు. ఇది గొప్ప తెగులుతో కూడినటువంటి సమయం. ఇది పోలీసు వారి కొరకు, అలాగే మిలిటరీ వారు, వీరందరి కొరకు ప్రార్థించాలి. గత 24 గంటల్లో ప్రజలు నాకు డాక్టర్ల, నర్సుల పేర్లు పంపిస్తున్నారు. ఈరోజు మనం వారి కొరకు ప్రార్థించి ప్రారంభిద్దాం. నేను ప్రార్థిస్తుంటుండగా మీరు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి. మీ ప్రార్థన కొరకు నేను అడుగుచున్నాను. మా యొక్క కుమార్తె జూలీ కార్టర్ కొరకు. తను శాన్ ఫ్రాన్సిస్కోలో ముందు వరుసలో అక్కడ అత్యవసర చికిత్స విభాగంలో ఉంది. కోవిడ్-19 పేషెంట్స్ మధ్యలో తన యొక్క భర్త కీత్ కూడా తనతోనే ఉన్నాడు అక్కడ అత్యవసర విభాగంలో. గడిచిన 24 గంటల్లో ఈ యొక్క పేర్లు నాకు పంపారు. డాక్టర్ విక్టర్ కూబర్, ఐసీయూ కోవిడ్-19 మిషిగన్. క్రెగ్ హ్యామండ్ డాక్టర్. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నా స్నేహితులు సూహన్ జాన్ హ్యామన్, డాక్టర్ ఎరిక్ కొరాకిస్ లాంగ్ బీచ్ కాలిఫోర్నియా, డాక్టర్ డి బర్గస్ డల్లస్, డాక్టర్ రాబర్ట్ బర్గస్ డల్లస్లో ఉన్నటువంటి హాస్పిటల్ ప్రాంగణం నాకు తెలుసు. వ్యాలరీ కూబర్, కాలిఫోర్నియా యూనివర్సిటీ UCLA, డాక్టర్ హాబీ హ్యాపిరానో ఫిలదెల్ఫియాలో, డాక్టర్ ఏంజలస్ షెడ్ గారు, డాక్టర్ జస్టిన్ డెరెక్ గారు, వీరంతా టెక్సస్లోని డాక్టర్లుగా పిలువబడ్డారు. డాక్టర్ మార్క్ చెడ్ గారు ఇక్కడ దక్షిణ కాలిఫోర్నియా నుండి, డాక్టర్ డెఫనీ వాంగ్ లాస్ వేగాస్లోని మెడికల్ సెంటర్, రాయన్ నెల్సన్ గారు 40 వెంటిలేటర్ల సాయంతో 90 మందికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు వేల మంది, లక్షల మంది వారు ముందు వరుసలో ఉండి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. వీరి కొరకు నేను ప్రార్థిస్తుంటుండగా నాతో కలిసి ప్రార్థించండి. నా ప్రియ తండ్రి, బలమైన యేసు నామంలో ఈ యొక్క పేర్లన్నీ నీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ డాక్టర్లందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుడైన డాక్టర్ హాబీ కొరకు ప్రార్థిస్తున్నాం. టెక్సస్ డాక్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి మా ప్రియ కుమార్తె కొరకు, జూలీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమె గొప్ప ఒత్తిడితో క్లిష్ట పరిస్థితిలో ఉండగా సహాయం చేయండి. డాక్టర్లందరినీ, నర్సులందరినీ దీవించండి. పోలీసు వారిని దీవించండి, మిలిటరీ వారిని. ఈ యొక్క దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి తగిన జ్ఞానము, తగిన ధైర్యం దయచేయండి. ఈ భయంకరమైన మహమ్మారి కోవిడ్-19తో బాధపడుతున్న జనుల నిమిత్తము మేము ప్రార్థిస్తున్నాము. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రజలందరి కొరకు, ఈ యొక్క విలువైన ప్రియుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో మీరు వారిని కాపాడమని అడుగుచున్నాము. ఈ యొక్క మనవులను మా రక్షకుడును మా ప్రభునైనటువంటి యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. స్నేహితులారా, మీ యొక్క ప్రార్థన మనవులను నాకు తెలియపరచండి. దాని విషయంలో నేను తప్పక స్పందిస్తాను. ఈ యొక్క కోవిడ్-19 యొక్క వ్యవహారం ఎంతో తీవ్రంగా ఉంది.
ఈ విషయం ఎంతమందికి తెలుసు నాకైతే ఏమీ తెలియదు, కానీ నేనైతే కొంతమంది నిపుణుల చేత ఆ యొక్క వివరాలు సేకరిస్తున్నాను. కొంత మేరకు సమాచారం నేను ఆస్ట్రేలియా నుండి తెప్పించాను. కానీ మనకేం తెలుసు? ఈ ఎరుపు రంగులో ఉన్న వృత్తము కోవిడ్-19. ఇది ఎంత చెడుగా ఉందో గమనించండి. ఆ కింది వరుసలో ఇది ఒక ఫ్లూ జ్వరంగా ప్రారంభించబడుతుంది, అది అలాగే కొనసాగుతూ స్వైన్ ఫ్లూగా మారిపోతుందంట. ఇది కూడా ఎంత చెడుగా ఉంది. దీన్ని ఒకసారి మనం మిగిలిన వాటితో పోల్చి చూసినట్లయితే స్పానిష్ ఫ్లూ అయినా కానీ, లేదా మామూలు ఫ్లూ అయినా, ఎబోలా లాంటి తీవ్రతరమైన వ్యాధులైనా, చికెన్ ఫాక్స్ అయినా, మామూలుగా జలుబు ఒకరి నుండి ఒకరికి ఎలాగ అంటుకుంటుందో అదే రీతిగా ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. శుభవార్త ఏంటంటే అధిక శాతము తిరిగి కోలుకునే అవకాశాలున్నాయట. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు భయపడనక్కర్లేదు. ఒకవేళ మీకు ఈ వైరస్ మీకు సోకినా కూడా మీరు ధైర్యం కోల్పోవద్దు, ఎందుకంటే మీరు కోలుకుంటారు. ఈ యొక్క కరోనా వైరస్కు ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. అయితే తలనొప్పి, ఎక్కువగా తుమ్మటము, దగ్గు, ఊపిరి పీల్చుకోవడంలో సమస్య, ఊపిరాడని సమస్య తరచుగా ఉండకపోవచ్చు. ఒకవేళ మూత్రపిండాలు కూడా పాడవచ్చు. దీని బారిన పడ్డవారు ఎక్కువ శాతము అధికంగా ప్రభావితం చేయబడట్లేదు, 80% వరకు కూడా. అధిక శాతము చెడు ప్రభావం ఎక్కువగా లేదు. అయినప్పటికీ కొందరి విషయంలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఒక విషయం గమనించండి. వృద్ధాప్యంలో ఉన్నవారు, వయసు పైబడిన వారు, అంటే నాలాంటి వారు, నాలాగా. కానీ నేను మాత్రం చాలా చురుకైన వృద్ధుణ్ణి. మా యొక్క టీవీ డైరెక్టర్ డేవిడ్ గారు ఏమన్నారంటే, దయచేసి మీరు మీ వెంట్రుకలు కట్ చేసుకోండి, అవి చాలా హిప్పీ కటింగ్ లాగా ఉన్నాయన్నాడు. అయితే నేను వెంట్రుకలు కట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? బయట వెంట్రుకలు కత్తిరించేవారు ఎవరు లేరు. నాకు తెలిసి నాకు పరిచయం ఉన్నవారు ఎవరు లేరు. 1 నెల పాటు లేదా 2 నెలలు మీరు ఆగాలి అన్నాను. పొడవాటి జుట్టుతో హిప్పీ కటింగ్లో నన్నెవరు గుర్తుపట్టరు. అందరూ నన్నిక హిప్పీ కటింగ్ అంటారు. కనీసం నా గురించి నేను చెప్పుకోవడానికి కొన్ని ఎంటికలైనా ఉన్నాయి. అసలే లేవని చెప్పే కంటే ఉన్న వాటితో సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకొని మనం జవాబులు చెప్పుకుందామా? ఇది సులభంగాను యథార్థంగాను ఉంటుంది. మొట్టమొదట ఈ కరోనా వైరస్ అన్నది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? దాని యొక్క జవాబు, ఇది చైనీయులకు విరుద్ధంగా కాదు. మనం చైనా వారిని విరోధంగా చూడకూడదు. దేవుడు వారిని బహుగా ప్రేమిస్తున్నాడు. కార్టర్ రిపోర్ట్లో ఉద్యోగం చేస్తున్న చైనీయులు, ఆసియా వారు ఉన్నారు. వారు అద్భుతమైనటువంటి జనులై ఉన్నారు. వాస్తవంగా అది ఎక్కడి నుండి వచ్చిందో మనం చెప్పాలి. కాబట్టి అది చైనా నుండి వచ్చింది. అలాగే వుహాన్ అనే నగరంలో ఉన్నటువంటి ఆ జంతువుల మార్కెట్ నుండి వచ్చింది. అమెరికా సైనికుల నుండి అది వ్యాపించిందని చైనా ప్రభుత్వం వారు, కమ్యూనిస్టు వారు లేనిపోని అబండాలు మోపుతున్నారు. అది కానే కాదు. అది కమ్యూనిస్టు వారు మోపుతున్నటువంటి నెపం మాత్రమే, అది నింద మాత్రమే, కానీ అది వాస్తవం కాదని వుహాన్ అనే నగరంలో ఉన్నటువంటి ఆ జంతు యొక్క మార్కెట్లో నుండి వ్యాపించిందని నేను మొదటి కార్యక్రమంలో చెప్పాను. న్యూయార్క్ పట్టణంలో నుండి మరొక అంశాన్ని నేను తెలుసుకున్నాను. 900 మంది చైనీయులు ఆ వుహాన్ పట్టణం నుండి న్యూయార్క్ పట్టణాన్ని ప్రతి నెల వారు దర్శించేవారట. ప్రతి నెల. సిడ్నీ పట్టణాన్ని కూడా 2200 మంది ఆ వుహాన్ పట్టణం నుండి వచ్చి దర్శించారు. ప్రతి నెల సిడ్నీ పట్టణాన్ని వారు దర్శించేవారట. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ వస్తున్నది, అది కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి అది ఉద్భవించిన స్థలం ఏదంటే వాస్తవము అది వుహాన్ పట్టణంలో ఉన్న ఆ యొక్క జంతువుల విక్రయశాల నుండి. లేవ్యాకాండం 11వ అధ్యాయంతో దీనికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. వారంటారు, ఆ యొక్క యూదులు వాడుతున్నటువంటి ఆ పాత ఆరోగ్య పద్ధతులు మాకు అక్కర్లేదు అంటారు. కానీ మనకంటే ఎక్కువగా ఆ సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ఆయనకు తెలుసండి, సమస్తము తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన అంటున్నాడు లేవ్యాకాండం 11వ అధ్యాయం ప్రకారము, కొన్ని జంతువులను కనుక మీరు తిన్నట్లయితే అవి మీకు హాని చేస్తాయి. నేను మీకు సలహా ఇస్తున్నాను, కొద్దిసేపు అలా పక్కన కూర్చోండి. దయతో అలా పక్కన కూర్చొని లేవ్యాకాండము 11వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను కొంతసేపు చదవండి. వుహాన్లో ఆ జంతువులు ప్రపంచానికి గొప్ప వ్యాధిని తెచ్చిపెట్టాయి. గమనించండి, దేవుడు మన సృష్టికర్తగా ఉండి మనల్ని ఎంతగానో ప్రేమించి మనం ఆ వ్యాధుల బారిన పడకుండా మనకు శ్రేష్టమైన ధర్మశాస్త్రం ఇచ్చాడు. యెషయా గ్రంథంలోని కొన్ని వచనాలను గమనిద్దామండి. ఆస్ట్రేలియా వారు ఐజయా అంటారు.
మరి నేనేమంటాను తెలీదు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు తెర మీద వాక్యం వస్తుంది. మీరు జాగ్రత్తగా దాన్ని గమనించండి, గ్రహించండి. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెహోవాను, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేను ఉపదేశము చేయుదును అంటున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలెను, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము ఇసుక రేణువుల వలె ఉండును, వారి యొక్క నామము నా యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు అని సెలవిస్తున్నాడు. ఇక్కడ చూస్తే బైబిల్ అంటుంది, మీరు సంతోషంగా ఉండాలనుకుంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, బైబిల్ సెలవిస్తుంది మీరు నా యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలంటున్నాడు. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి సూత్రాలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా లేవ్యకాండం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను మనం పాటించాలి. తర్వాత ప్రశ్న, మరణించే వారి శాతము ఎంతగా ఉంది? అయితే ఇక్కడ శుభవార్త ఒకటి ఉన్నది. ఎవరైతే దీనికి లోనవుతున్నారో వారు త్వరగా కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అధిక శాతము అనేకులు తిరిగి కోలుకుంటారు. ఈరోజు ఒక విషయం నేను కనుగొన్నాను. కొంతమంది పరిశోధకులైన వారు కూడా నాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు నాతో చెప్పిన విషయం ఏంటంటే, మరణ శాతం అన్నది దాదాపు 4.7% ఉన్నది. అయితే సౌత్ కొరియా లాంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతము వారు పరీక్షలు చేశారు. అలాగే జనులు నిర్బంధంగా ఉండేట్టుగా చూశారు. అక్కడి మరణ శాతం చాలా తక్కువగా ఉన్నట్టుగా చెప్పారు. 0.7 అన్నారు. అంటే 1% కంటే చాలా చాలా తక్కువ. మిగతా ప్రపంచంతో పోల్చి చూసినట్లయితే 7 రెట్లు మెరుగైన స్థితి. ఒకవేళ మనం కూడా జ్ఞానయుక్తంగా ప్రవర్తించినట్లయితే దాదాపు దేవుని కృప ద్వారా దీన్ని జయించగలము. దేవుని కృప ఉన్నందున అది మనల్ని జయించదు. ప్రమాదం ఎక్కువగా ఉన్నది ఎవరికి? దాని తర్వాత ప్రశ్న, అధిక ప్రమాదం ఎవరికి పొంచి ఉన్నది? ఇంతకుముందే వ్యాధి బలహీనతలతో ఉన్నవారెందరో ఉంటారు. మీలో అనేకులు నన్ను చూసి కుర్రవాడు అనుకోవచ్చు. ఒకవేళ కాలాన్ని బట్టి చూసినట్లయితే మీరు ఆస్ట్రేలియాలో ఉన్న ఒక పిల్లవాడు అన్నట్టుగా అనుకోకండి. నేను ఒక వృద్ధుడనై ఉన్నాను, చాలా కాలం గడిచిన వృద్ధుడను. వయసు ఎంత ఎక్కువ అంత ఎక్కువగా మరణ శాతం కూడా అంత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నది వాస్తవము. అధిక శాతం వృద్ధులు మరణించడానికి గల కారణం దీని వెనుక గమనిస్తే, వారిలో అనేకులు ఇంతకుముందే ఎన్నో వ్యాధి బలహీనతలతో బాధపడుతున్న స్థితిలో ఉన్నవారు ఉంటారు. అయినప్పటికీ వృద్ధులు కూడా దీన్ని జయించగలిగిన అవకాశాలున్నాయి. ఒక వ్యక్తి 100 సంవత్సరాల వయసులో కూడా ఈ వ్యాధి వచ్చి బాగుపడ్డారట. అంటే ఆశలు వదులుకోవద్దు. 5వ ప్రశ్న, 5వదే కదా, ప్రమాద స్థాయి తగ్గించడానికి మనం ఏం చేయగలము? వినండి దయచేసి. గుంపులో ఉండొద్దు, ఇంట్లోనే ఉండండి. నేను విన్నది ఏంటంటే, దక్షిణ కాలిఫోర్నియాలో, ఫ్లోరిడాలో, టెక్సస్లో పెద్ద పెద్ద గుంపులుగా బీచ్లకు వెళ్తున్నారట. ప్రాణాలతో చెలగాటం అంటే అదే కదా. ఎంత వెర్రితనమో గమనించండి. నువ్వు చనిపోకపోవచ్చు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళాక దాన్ని మోసుకొని వెళ్ళి మీ తల్లిదండ్రులను చంపే అవకాశం ఉండొచ్చు. కాబట్టి గమనించినట్లయితే సదర్న్ కాలిఫోర్నియాలో అక్కడున్నటువంటి బీచ్లన్నీ ప్రభుత్వం వారు మూసేశారు. గుంపులోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. తరచుగా మీ చేతులను కడుక్కోండి. 3వ అంశము, డాక్టర్ శాంగేస్ గూగస్ గారు ఏం చెప్పారు గమనించండి. జనులు తప్పనిసరిగా వారి చేతులు కడుక్కోవాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మీ యొక్క చేతి వేళ్ళను కడుక్కోండి. మీరు ఎప్పుడైనా ఏదైనా తాకకూడని వస్తువును కానీ ఏదైనా తాకకూడని విషయాన్ని తాకినట్లయితే తప్పక మీ చేతులు కడుక్కోండి. అవసరమైతే 20 సార్లైనా సరే మీ చేతులు కడుక్కోండి. మీ చేతులు శానిటైజ్ చేయకుండా మీ యొక్క ముఖాన్ని మీరు తాకకండి. మీకు తెలియకుండానే మీరు తాకే వస్తువు మీద ఆ కరోనా వైరస్ ఉండవచ్చు. దాన్ని ముట్టిన చేతులతో నా ముఖాన్ని తాకినట్లయితే ఆ వైరస్ రావచ్చు. ఆ విధంగానే జనులకు వైరస్ సంభవిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో గాలిలోకి తుమ్మవద్దు. నా స్నేహితుడు ఒకడు గట్టిగా అరవటానికి అన్నట్టుగా అలాగా తుమ్ముతూ ఉండేవాడు.
ఇన్ని విషయాలు పూర్తిగా విన్న తర్వాత కూడా మరికొందరు అలాగే బయటికెళ్ళి తుమ్ముతున్నారు. సిడ్నీలో నేను విమానం దిగాక నా బ్యాగేజ్ తీసుకొని రావటానికి వెళ్ళాను. అక్కడ గమనిస్తే ఒక వ్యక్తి అక్కడ తన భార్యతో కలిసి అక్కడున్నాడు. అతడు మాటిమాటికి తుమ్ముతూనే ఉన్నాడు అక్కడ. నేను అతనికి అడ్డు ఏం చెప్పలేదు. నేనెందుకు చెప్పాలి? అలా తుమ్మిన వారిని కనుక మనం చూసినట్లయితే మీరెందుకు నన్ను చూస్తున్నారు, నాకు సర్వ హక్కులున్నాయి, తుమ్ముతానంటారు. లేదండి, ఆ హక్కులు ఇప్పుడు లేవిక. మీరు స్వేచ్ఛతో తుమ్మొచ్చు, కానీ దాని యొక్క గమ్యము నా యొక్క ముక్కు దగ్గరికి చేరుకుంటుంది. మీరు వింటున్నారా? బాధ్యతారహితంగా ఉండొద్దు. అలా ఇతరులను గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించేవారు మీకు ఎదురుపడితే మీరు కాస్త వారికి దూరంగా ఉండండి. యేసు చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగువానిని నువ్వు తప్పక ప్రేమించాలి. ఇక్కడున్న నీ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ఇతరులు నీ విషయంలో ఎలా వ్యవహరించాలని నువ్వు కోరుకుంటావో అదే రీతిగా ఇతరుల విషయంలో నువ్వు వ్యవహరించాలి. ఓకే, నీవు ఏమాత్రము గాలిలోకి తుమ్మవద్దు. ఒకవేళ నీకు తుమ్మొస్తే చేతికి ఏదైనా రుమాలు అడ్డు పెట్టుకోవాలి. నెమ్మదితో, విశ్వాసంతో ఉండు. నన్ను సంప్రదించే వారిలో కొందరు భయపడుతున్నామని చెప్తున్నారు. నేనేమో విశ్వాసంతో ఉండమంటే వారంటారు నాకు విశ్వాసం ఉంది కానీ భయమేస్తుంది అంటారు. విశ్వాసం లేదా యేసునందు? యేసు ప్రభు అయి ఉన్నాడని నీకు తెలియదా? అంటే ఆయన ఈ యొక్క కోవిడ్-19 పైన ప్రభు అయి ఉన్నాడు. సమస్తము పైన, అందరిపైన ఆయన ప్రభు అయి ఉన్నాడు. నా హృదయంలో యేసును కలిగి ఉన్నందున నేను ఏమాత్రము భయపడను, నేను సమాధానంతో ఉంటాను. 6వ అంశాన్ని గమనించి చూస్తే, మీ యొక్క తలుపులను శుభ్రం చేసుకోండి. మీ తలుపులను మీరు శుభ్రం చేసుకోవడం మాత్రమే కాక ఇతరులతో మీరు ఉన్నప్పుడు 6 అడుగుల 2 మీటర్లు వారికి దూరంగా ఉండండి. 2 మీటర్ల కంటే ఇంకా 3 మీటర్లు అయితే మరీ మంచిది. నేను వ్యక్తిగతంగా జరిగిస్తున్న అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను ఇంటి వద్దే ఉంటున్నాను. ప్రతిరోజు నేను నా భార్య కలిసి ఉదయకాలం లేచి నడిచి వెళ్తూ ఉంటాం. అయితే ఎక్కువ దూరం వెళ్లకుండా 3 మైళ్ళ దూరం మాత్రమే వెళ్తూ 45 నిమిషాల్లో దాన్ని పూర్తి చేసుకొని వచ్చేస్తాను. ఇంటికి వచ్చాక నేను అక్కడ వచ్చి చేసే పని ఏంటంటే అలా దాన్ని కొనసాగిస్తూ ఇంట్లోనే నేను చేసే పని మరొక అరగంట. నేను ఆరోగ్యంగా ఉండాలని. ఎందుకంటే ఈ దేహము పరిశుద్ధాత్మక ఆలయము. మన యొక్క దైనందిన జీవితంలో మనకున్నటువంటి దురలవాటు ఏంటంటే, మనము హాయిగా కూర్చొని ఏదో చెత్త తినేసి సోమరిగా కూర్చుండిపోతూ ఉంటాం. ఆరోగ్యకరమైన భోజనం తినాలి. 7వ అంశము. ప్రపంచ ఆరోగ్య సంస్థ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ జాన్ వెస్టడార్ నుండి నేను కొంత సమాచారం తీసుకున్నాను. మంచివి భుజించాలి. ప్రకృతి మనకు ఎన్నో శ్రేష్టమైనవి ఇచ్చింది. అందులో కొన్ని మీరు తెర మీద చూడొచ్చు. మంచివే భుజించండి. మీరు నాకు ఉత్తరం రాసి డాక్టర్ జాన్ వెస్టడార్కు సంబంధించినటువంటి డివిడీలు నన్ను అడగవచ్చు. వారు చెప్పిన అంశాలు చాలా చాలా బాగున్నాయి నిజంగా. దేవుని యొక్క మహాకృప చేత, ఆయన కృపను బట్టి మనం దీన్ని జయించగలము. అయితే ఆ సృష్టికర్తతో మనం సహకరించాలి. కొంతమంది అంటారు, లేదండి నాకు బహుగా విశ్వాసం ఉంది, నాకేమీ కాదు అంటారు. మీరు ఒకవేళ దేవునికి లోబడకపోయినా కానీ, లేదా ఆరోగ్య సంబంధమైన సూత్రాలను పాటించకపోయినా కానీ ఏదైనా జరగవచ్చు. కావున మనం మాట్లాడుకుంటున్న అంశాలను గురించి బాగా ఆలోచించాలి. భౌతిక దూరం పాటిస్తూ గుంపుగా కూడకుండా ఇంట్లో ఉండాలి. తరచుగా మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీ ముఖాన్ని తాకవద్దు, గాలిలో తుమ్మవద్దు, ఎప్పుడూ అలా చేయవద్దు. అది చాలా దురలవాటు. మీరు గొప్ప విశ్వాసంతోనూ అలాగే నెమ్మదితో ఉండాలి. చక్కగా భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్య సంబంధమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే దేవుని కృప ద్వారా దీన్ని మనం జయించగలం. వింటున్నారా అండి? కాబట్టి మనం భయపడము, ఏమాత్రం కరోనా వైరస్కు భయపడము. ఎందుకు అనే విషయంలో మొదటి కారణం ఏంటంటే, క్రీస్తు అన్నిటిపైన ప్రభువు. సముద్ర ప్రయాణం మధ్యలో తుఫాన్ రేగినప్పుడు వారందరూ కూడా ఎంతో భయపడ్డారు. అక్కడ శిష్యులు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? యేసయ్య వెంటనే లేచి అక్కడ చెప్పిన మాట, నిమ్మలమౌనుగాక. నిశ్శబ్దం ఏర్పడింది. ప్రకృతి పైన యేసయ్య ప్రభు అయి ఉన్నాడు, మీకు సంతోషం లేదా? ఈ యొక్క కరోనా వైరస్ అంతటిపైన యేసయ్య ప్రభు అయి ఉన్నాడు, మీకు సంతోషం లేదా? యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆ యొక్క యేసు దేవుని కుమారుడు, మహోన్నతుడు, నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు.
యెహోవా రక్షకుడు, సృష్టికర్త. ఆయనే రాజుల రాజు, ప్రభుల ప్రభు. హల్లెలూయా, స్తోత్రం. మీ యొక్క విశ్వాసాన్ని అభ్యాసం చేయండి స్నేహితులారా. రెండవది, నిజంగా క్రీస్తును వెంబడించి వారిని మరణ భయం ఏమాత్రం ఆవరించదు. 23వ కీర్తన 4వ వచనము. దీన్ని కంఠస్థం చేయండి, మీ హృదయంలోనికి దిగనివ్వండి. చెప్పండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయంనకు నేను భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అనేక సంవత్సరాల క్రితము సెయింట్ పీటర్బర్గ్స్లోని ఆ యొక్క హాస్పిటల్లో నేనున్నప్పుడు ఈ అనుభవం గుండా నేను వెళ్ళి ఉన్నాను. యెహోవా నా కాపరి, ఆయన నాకు తోడైండును అనే మాట మీరు నమ్మాలి స్నేహితులారా, నమ్మాలి. క్రీస్తులో మనకు నిత్య జీవమున్నది, క్రీస్తులోనే. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 28, 29. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దీనికి మీరు ఆశ్చర్యపరకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ప్రియులారా, ఒక గొప్ప పునరుత్థానము జరగబోతున్నది. ప్రియులారా, ప్రమాదవశాత్తు ఒకవేళ మనము ఈ కరోనా వైరస్ను బట్టి ఒకవేళ చనిపోయినా ఇది పెద్ద విశేషమేమీ కాదు. ఏంటండి విశేషం కాదంటారా? అయితే బైబిల్ని నమ్మటం మొదలుపెట్టు. మనం క్రీస్తు యేసు ద్వారా నిత్య జీవము కలిగి ఉంటాం గనుక ఇక ఏమాత్రము భయపడము. ఏది ఏమైనా నేను భయపడుతూ బ్రతకను, యేసు ప్రభు అయినాడు కాబట్టి. మూడో విషయము, నిజ క్రైస్తవుని మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే అతడు భయపడకుండా నెమ్మది కలిగి ఉంటాడు. ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోండి. ఒకవేళ కనుక మీరు భయపడుతున్నట్లయితే మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. ఈ వాక్య భాగాన్ని చూడండి. ఇక్కడ 46వ కీర్తన 1, 2. దేవుడు మన ఆశ్రయము, దుర్గంనై ఉన్నాడు, ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతంలో మునిగినను మనము ఏ మాత్రమును భయపడము అంటున్నాడు. ఉపద్రవాలు సంభవించినను మనము ఏమాత్రము భయపడము. కావున ఏమాత్రం భయపడకుండా సమాధానంతో ఉండటమే క్రైస్తవుని యొక్క లక్షణము. 4వది, దేవుడు నాకు ఏదైనా ముందుగానే అనుగ్రహించి ఉండకపోయి ఉంటే నా జీవితంలో ఏది సంభవించదు. బైబిల్లోకెల్లా గొప్ప అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయం. మీరు ఆ లేఖనాలు గమనించండి. రోమాపత్రిక 8వ అధ్యాయం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని చెప్తున్నాడు. దేవుడు ఈ యొక్క వైపరీత్యాన్ని కూడా మన మేలు కొరకే పెట్టి ఉన్నాడేమో. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. COVID-19 దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. నాకు తెలుసు, సహజంగా మన కళ్ళెదుట ఉన్న పరిస్థితి మనకెంతో భయాందోళన, కలవరము పుట్టిస్తాయి. కానీ మనమేమాత్రము భయపడము. మరొక విషయము మీ ముందుకు తెస్తున్నాను. ఇప్పుడు మనం అంత్య దినాలలో ఉన్నాము. లూకాసు వార్త 21:11 వచనం. మీరు తెర మీద దీన్ని గమనించండి. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును, కరువులను తటస్థించును, ఆకాశం నుండి గొప్ప సూచనలను పుట్టునంటున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలలోనూ భూమి మీదను మీకు సూచనలు కనబడును. ప్రపంచమంతటా కలవరం పుట్టును, సముద్ర తరంగములు ఘోషించును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యం చెడి కూలుదురు అని వాక్యం సెలవిస్తున్నది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని దేవుని వాక్యం చెప్తుంది. ఇవి జరుగుతున్నప్పుడు పైకి చూడండి, మీ తలలు పైకెత్తుకోండి, ఎందుకంటే యేసు వస్తున్నాడు. కాబట్టి నా స్నేహితులారా, దుర్వార్త,
దుర్వార్తయే శుభవార్త. ఎందుకంటే యేసు వస్తున్నాడు. త్వరలోనే, అతి త్వరలోనే మనము రాజును చూడబోతున్నాం. మరి మీరేమంటారు? ఆమేన్ చెప్తారండి? దేవునికి స్తోత్రం, దేవా వందనాలు. మనం ప్రార్థనతో ఆరంభించాం. మరి ఇప్పుడు మరొక ప్రార్థన. మీ మంచి హృదయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కానీ నాతో ఏకీభవిస్తూ కళ్ళు మూసుకోండి. ప్రియ తండ్రి, దేవుని ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా ఎడబాప నేరదనే గొప్ప సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము భయపడనక్కరలేదు గనుక నీకు వందనాలు. యేసయ్య పడవలో ఉన్నాడు గనుక ఆయన మాతో అంటున్నాడు, మీకు నెమ్మది కలుగునుగాక. యేసు అన్నిటిపైన ప్రభు అయి ఉన్నాడు గనుక, అలాగే COVID-19 పైన కూడా ప్రభు అయి ఉన్నాడు గనుక నీకు వందనములు సమర్పిస్తున్నాం. ఈ మహమ్మారి వైరస్ చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం. డాక్టర్లందరి కొరకు, నర్సుల కొరకు ప్రార్థిస్తున్నాం. కష్టతరమైన పరిస్థితుల్లో వారి మధ్యన పనిచేస్తున్నటువంటి వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దీవించండి, వారికి ధైర్యం ఇవ్వండి. దేవా, ఈ యొక్క గొప్ప దేశాన్ని దీవించండి. ప్రపంచమంతటా ఉన్న నీ జనులందరినీ దీవించండి. యేసు త్వరలో రానైనాడు గనుక నీకు వందనాలు. నీ పరిశుద్ధ నామము సన్నుతిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నీకే వందనములు, స్తుతులు సమర్పిస్తున్నాం. యేసయ్య నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. నా సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. Time. It takes only a minute to have eternal life. How can you get saved in a minute? It's simple. First, believe that Jesus was the Son of God. Second, accept his free gift of eternal life. And then you're saved. It's not hard. It doesn't take any time. You can be saved in a minute right now. Pray with me. Lord God, I realize that I am a sinner. My sin has separated me from you. I accept that your Son, Jesus Christ, died for me. I ask Jesus into my heart. If you prayed this prayer, you are saved. The next thing to do is tell someone. Fellowship with other followers of Jesus. Get baptized. Read your Bible and pray. Choices. We make them every day, all day. The most important choice you will make in your life is whether to choose eternal life or let it pass you by. If you'd like more information about your new life, call the number and visit our website.